అశాంతి సృష్టిస్తే సహించేది లేదు, తప్పు చేస్తే వదిలిపెట్టమని సీఎం చంద్రబాబు వార్నింగ్. నకలీ మద్యం కేసు విచారణలో ఏపీ సర్కార్ దూకుడు, ఐజీ అశోక్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు. ఉద్యోగాల కల్పనే కూటమి లక్ష్యమన్న మంత్రి నారా లోకేష్, విశాఖను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని హామీ. బీసీ బిల్లు పెండింగ్ లో పెట్టి మాపై నిందల, ఢిల్లీలోనే తేల్చుకుంటామన్న టీపీసీసీ చీఫ్. పార్టీ పెద్దలకు చేరిన మంత్రుల వివాదం, కుటుంబ సమస్యగా పరిష్కరిస్తామన్న పీసీసీ. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్న కేటీఆర్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపు. కేటీఆర్ కు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్, పూజకు పనికిరాని పువ్వు అనడం హాస్యాస్పదమని మండిపాటు. హైకోర్టులో వాదనలు వినిపించడంలో విఫలమయ్యారు, కేంద్ర మంత్రిగా తానేమీ చేయలేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పాటు, చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, 18కి రాష్ట్ర బంద్ వాయిదా. ఏడాదిలోనే కుప్పంకు కృష్ణా జిల్లాలిస్తాం, జగన్ వైఖరిపై మంత్రి నిమ్మల విమర్శలు. గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి భరోసా, కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన హరీష్ రావు. హైదరాబాద్ మైలార్ దేవులపల్లిలో రోడ్డు ప్రమాదం, బాబుల్ రెడ్డి నగర్ సమీపంలో ఆటోని ఢీకొన్న బస్సు. జగిత్యాల జిల్లా ముంజంపల్లిలో దొంగల బీభత్సం, ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం, కార్మికులు భోజనానికి వెళ్లడంతో తప్పిన ప్రమాదం. వైసీపీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆగ్రహం, వైసీపీ ప్రజల సొమ్మును దోచుకున్నారని ఫైర్. విశాఖ నక్కపల్లి జాతీయ రహదారిపై ఉద్రిక్తత, బల్క్ డ్రగ్స్ పార్క్ ను వ్యతిరేకిస్తోన్న మత్స్యకారులు. చీరాల బీచ్ లో విషాదం, సముద్ర స్నానానికి వెళ్లి 5గురు మృతి. బీహార్ ఎన్డీఏలో కుదిరిన సీట్ల ఒప్పందం, చెరో 101 స్థానాల్లో బీజేపీ జేడీయూ. అమ్మాయిలు రాత్రివేళ బయటికి వెళ్లొద్దు, దుమారం రేపిన మమతా బెనర్జీ వ్యాఖ్యలు. జమ్మూ కశ్మీర్లో విరికిపడిన కొండ చర్యలు, ఉధంపూర్, నార్పూర్, నమ్రేలీలో భవనం ధ్వంసం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు, 58 మంది పాక్ సైనికులను మట్టుబెట్టామన్న ఆఫ్ఘాన్. ట్రంప్ సుంకాలపై ఘాటుగా స్పందించిన చైనా, అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధమని స్పష్టం. ఈజిప్టులో నేడు గాజా శాంతి ఒప్పందం, మోదీకి ఆహ్వానం పలికిన ట్రంప్. ఢిల్లీ టెస్టులో 3వ రోజు ముగిసిన ఆట, 97 పరుగుల వెనుకంజలో విండీస్ జట్టు. ఆస్ట్రేలియాపై అరుదైన ఘనత సాధించిన మందాన, వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి.